పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం, మాదినపాడు, అగ్రహారం, శంకరరావుపురం గ్రామాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేనికి గ్రామంలోని మహిళలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎరపతినేని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ గురజాల నియోజకవర్గంలో కానీ ఎక్కడా ఎటువంటి అభివృద్ధి చేయలేదని వారు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి అరాచక పాలన చేశారని, ఈ అరాచక పాలనకి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వారు తెలిపారు. వైసీపీ పాలనలో కనీసం తట్టమట్టి కూడా పోయలేదని వారు తెలిపారు. గురజాల నియోజకవర్గంలో గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి అక్రమ మద్యానికి తెరలేపారని వారు ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బట్రుపాలెం గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. ఇక్కడ చదువుకొని వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి చేశాం. గత 14-19 మధ్య ఈ గ్రామం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలశీల పథకం కింద 150 బోర్లు, 40 ట్రాన్స్ఫార్మర్లు, 100 మోటార్లు ఇచ్చాం. ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కింద 3 ట్రాక్టర్లు, 5 ఎడ్ల బండ్లు ఇచ్చాం. హౌసింగ్ లోన్స్ కింద 35 ఇళ్ళు మంజూరు చేశాం. చంద్రన్న బీమా పథకం కింద 72 లక్షలు కూడా మంజూరు చేశాం. 2 కోట్లతోని సీసీ రోడ్లు, పుష్కరాల అభివృద్ధికి 3.5 కోట్లు, 2 వాటర్ ప్లాంట్లు కూడా కట్టించాం. బట్రుపాలెం గ్రామం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు సిమెంట్ రోడ్డు వేయించాం. 4 కోట్లతో ఇక్కడ పుష్కర ఘాట్లు కూడా కట్టించాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఈ గ్రామం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కేలావత్ సంజయబాయ్ బిఎస్సి నర్సింగ్ చదివిస్తూ ఉన్నాం. కేలావత్ కుమార్ నాయక్ 10th క్లాస్, కేలావత్ శ్రీహరి నాయక్ 9th క్లాస్, కేలావత్ భవానీ 6th క్లాస్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి 4 పిల్లల్ని ఈ మౌనిక ఈ గ్రామం నుంచి కూడా చదివించారు. నేను అడుగుతున్నాను, వైసీపీ పార్టీకి ఏమన్నా ట్రస్ట్ ఉందా? చదువుకునే పిల్లలు, పేద పిల్లలు చదివిస్తున్నారా? వాళ్ళు పేద ప్రజల పట్ల ఏమాత్రం కూడా అవగాహన లేదు. పేద ప్రజల పిల్లల్ని చదివించాలని లేదు. ఇప్పుడు నేను ఇంత లిస్టు చదివాను. దాదాపు 9 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఈ బట్రుపాలెం గ్రామానికి 14-19 మధ్య మనం మంజూరు చేశాం. 2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలు కృష్ణానది నుంచి వాటర్ పైప్ లైన్ వేయించి ప్రతి ఇంటికి కనెక్షన్ ఇస్తా అన్నాడు. వైఎస్ఆర్ జలకళ పథకం కింద బోర్లు, మోటార్ వేస్తా అన్నారు. గ్రామంలో ఇల్లు కట్టిస్తా అన్నారు. ఒక ఇల్లు కూడా కట్టిలా. యువతకు ఉపాధి కల్పిస్తా అన్నారు. చెప్పండి, ఏమైనా ఈ పనిలో కాసు మహేష్ ఒకటి కూడా చేశాడా? మరి ఎప్పుడు వస్తారు మీ ఊరు ప్రచారానికి? రాడా? ఎందుకని మీ అడగండి, ఎందుకు రాడు? మీరు అడగాలి, ఎందుకు రాడు? నేను మొన్న మాధవరం మండలం సింగరాయపాలెం తండా వెళ్ళాను. ఆ గ్రామంలో తెలుగుదేశం హయాంలో చేసిన పనులు తప్పితే ఈ 5 ఏళ్లలో పనులు చేయాల కాసు మహేష్ రెడ్డి. 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మీకు తెలుసు కదా, సింగరాయపాలెం తండా మాధవరం మండలంలో ఉంది, మనలాగానే. అక్కడ 2019 ఎన్నికలప్పుడు ఆయన హామీ ఇచ్చాడంట, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పడుకుంటాను, సింగరాయపాలెం తండాని సింగపూర్గా మారుస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పినట. నేను అక్కడికి వెళ్తే మహిళలందరూ కూడా
రోడ్డు మీదకి వచ్చారు, హారతలు ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున నేను ఎప్పుడో 30 ఏళ్లలో అంత పెద్ద ఎత్తున ఆ తండాల్లో నేను చూడలే. ఈరోజు మీలాగే ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చారు. నాకు తెలియదు 2019 ఎన్నికల్లో ఆయన శంకరాయపాలెం తండాన్ని సింగపూర్గా మారుస్తారు అన్నాడని తెలియదు. అంత అయిన తర్వాత సార్ మేము కాసు మ్యాజిస్ట్రేట్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు. ఎట్లా వెయిట్ చేస్తారు, ఇద్దరం ఒక రోజు రాం కదా, ఆయన ఇంకో రోజు వస్తారు కదా అన్నారు. లేదు సార్ మా తండాన్ని శంకరాయపాలెన్ని సింగపూర్ చేస్తా అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మీరు రెడీగా ఉన్నాం అడగడానికి అన్నారు. ఆ ఊరు వస్తాడో రాడో తెలియదు, మీ ఊరు వస్తాడో రాడో తెలియదు. హామీలు అనేకం ఇచ్చారు, అవన్నీ కూడా చేయలేదు. అందుకే ఈరోజు మనం కూడా బొట్టుపాలెం గ్రామాలకు RO ప్లాంట్ కూడా ఒకటి ఇచ్చాం.